పరిశుద్ధ నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క మహాత్మను బట్టి ఉదయకాలమున మన జీవితాల్లో ఒత్తిడితోటి మనం జీవిస్తున్నాం. ఒత్తిడి లేని జీవితాన్ని జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం మనం వేచి ఉండాలా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువులో మనం నమ్మకం ఉంచాలా. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువులో మనకి విశ్రాంతి ఉందని తెలుసుకోవాలా. కనుక ఒత్తిడి అనేది ప్రతి మానవునికి సర్వసాధారణం. ఎందుకంటే ఒత్తిడి లేని జీవితాలు ఎవరు లేవు. కానీ ఆ ఒత్తిడి, ఆ బాధ, ఆ దుఃఖం, వేదన ఉన్నప్పుడు యేసుని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కనుక అంటాడు మత్తయి సువార్త 11:20 ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు మనకు నెమ్మది, విశ్రాంతి ఉంది కనుక అటువంటి రెస్ట్ అనుగ్రహించే దేవుడు, స్ట్రెస్ అనేది లేకుండా రెస్ట్నిచ్చే దేవుడని మనం తెలుసుకోవాలా. కనుకనే ఆయన మనం నమ్మకం ఉంచాలా. నమ్మకం ఉంచినప్పుడు కనుక అంటాడు, మనం చూసినప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక 12:1-2 అంటాడు, విశ్వాసమును కంటేను దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, యేసై వైపు మనం దృష్టి ఉంచినప్పుడు, యేసై వైపు మనం చూచినప్పుడు మనకు నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. అటువంటి నమ్మకం, విశ్వాసములు మనకు ఒత్తిడి అనేది లేకుండా మన జీవితాలను సంతోషకరంగా మనం జీవిస్తామని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుక ఆ ఒత్తిడి వచ్చినప్పుడు మనం చేయవలసింది యేసయ్యని ఆనుకొని జీవించాలా. ఆయన కోసం మనం ఎదురు చూడాలా. కనుకనే యెషయా గ్రంథము 40:31 యెహోవా వారికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి అనేక స్వలయక సాగిపోతారు అంటాడు. అంటే పక్షిరాజు ఎంత ఎత్తుగా పైకి వెళ్తుందో సూర్యుని దగ్గరగా, అంటే మనం అంతగా దేవుని దగ్గరగా మనం జీవించే వాటిగా ఉంటే అంత క్లోజ్గా అనుదిన ప్రార్థనలు కావచ్చు, వాక్యం చదువుకోవటంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరగా ఉంటాం. మనకి స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనే జీవితం లేకుండా మనం జీవించగలను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.